ఫస్ట్ ఇది చూడండి. अब पेट्रोल के अल्टरनेटिव के रूप में इथेनॉल को 100% यूज करने के बारे में हमने निर्णय किया है। ఈ ఒక్క అనౌన్స్మెంట్ వల్ల చాలా మంది రైడర్స్ ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కొత్త బైక్ కొనాలా లేక వెయిట్ చేయాలా? కానీ ప్రాబ్లం ఇది ఒకటే కాదు, ఆల్రెడీ ఓన్ చేస్తున్న బైక్ పరిస్థితి ఏంటిది? 100% ఇథనాల్ వస్తే మన పెట్రోల్ బైక్స్ పనికిరావా అనే క్వశ్చన్ మార్క్స్ చాలా మందికి ఉన్నాయి. దీనికి సింపుల్ ఆన్సర్ నో. ఎందుకంటే 100% ఇథనాల్ లేక E85 రావాలనుకున్నా కూడా చాలా టైం పడుతుంది. వీటికి పెట్రోల్ బంక్స్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ ఫ్లెక్స్ ఫ్యూల్ బైక్స్ కూడా రావాలి. అందుకే ఎగ్జిస్టింగ్ పెట్రోల్ బైక్స్ ఒకేసారిగా యూజ్లెస్ అవ్వవు. అయితే కొత్త బైక్స్ కొనే వాళ్ళ పరిస్థితి ఏంటి? నా ఒపీనియన్ ప్రకారంగా ఇమీడియట్ గా అవసరము ఉంది బైక్ ది అనుకుంటే కొనేసేయచ్చు, లేదా వెయిట్ చేయాలంటే ఒక 1 year వరకు వెయిట్ చేస్తే కూడా ఇట్స్ ఓకే. ఎందుకంటే రాబోయే కాలంలో ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజన్ ఆప్షన్స్ రాబోతున్నాయి. సో హీరో ఆల్రెడీ లాంచ్ చేసింది, యమహా కూడా FZ బ్లూ ఫ్లెక్స్ అని లాంచ్ చేసింది. కానీ ఒక విషయం మాత్రం ఇప్పటి నుంచే చేయాలి, ఇథనాల్ వల్ల పెట్రోల్ బైక్స్ చాలా పాడైపోతున్నాయి. సో దీన్ని కాపాడుకోవాలంటే ప్రీమియం పెట్రోల్స్ వాడటం స్టార్ట్ చేయండి అండ్ సర్వీస్ టైం టు టైం చేసుకోండి. ఇన్ కేస్ లాంగ్ టైం వరకు మీ బైక్స్ ని పార్క్ చేస్తున్నారంటే దానిలో పెట్రోల్ మొత్తం ఖాళీ చేసి పార్క్ చేయండి. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఫ్యూచర్ లో 100% ఇథనాల్ ని కంపల్సరీ చేస్తే మన ఓల్డ్ బైక్స్ అన్ని పరిస్థితి ఏంటిది? దీని గురించి ఇంకో సెపరేట్ వీడియో నేను చేస్తాను. మీరు ఇప్పుడు నాకు చెప్పండి, కొత్త బైక్ ఇప్పుడు కొంటున్నారా లేదా వెయిట్ చేస్తున్నారా?